వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి ఉదయాన్నే 6 కానీ లేకపోతే సాయంత్రం పూట మీరు నిద్రించే సమయంలో కానీ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీ టీవీకి యాడ్ చేసుకొని చూడండి. మానసిక ప్రశాంతతను తప్పనిసరిగా పొందుతారు. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళని గురించి, అవధూతల గురించి, వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించి మాత్రమే మన వీడియోలో ఉంటాయి. మనశ్శాంతి అనేటువంటిది ప్రధానం. ఈరోజు ఎవరికి కూడా మనశ్శాంతి అనేటువంటిది కరువు అయిపోయింది. అందువల్ల మానసిక ప్రశాంతతనిచ్చేటువంటివే మన వీడియోలు. వండర్ ఆఫ్ వరల్డ్, మదర్ ఆఫ్ ఆల్, హర్ హౌస్ ఈజ్ ఆల్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు జీవుడికి కనిపించడు, ఎందుకంటే అంతా ఆయనే కాబట్టి. నీవు వేసేటువంటి ప్రతి అడుగు కూడా, ప్రతి మాట, ప్రతి చేష్ట, అది మంచిదైనా చెడ్డదైనా కానీ నీవు పుట్టక ముందే ప్రింట్ అయ్యింది. ఆ ప్రింట్ ప్రకారమే నడుస్తుంది. కన్నవాడు వివరిస్తాడు, విన్నవాడు విమర్శిస్తాడు అంటుంది ఈ అందరమ్మ. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం చేయడం అనేటువంటిది మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక్క జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గరే ఆ విధంగా జరిగింది. ఆమె సంకల్పం అలాంటిది. 1,00,000 మంది ఒకేసారి భోజనం చేయాలనుకుంది, పెట్టింది. ఈరోజు కూడా రోజుకి 2,000 మంది ఆ జిల్లెళ్ళమూడి అమ్మవారి సాన్నిధ్యంలో భోజనం చేస్తూ ఉన్నారు. 500 మంది పేద విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకుంటూ ఉన్నారు. ఆమె శరీరధారిణిగా ఉన్నప్పుడు ఏ టైంలో వస్తారో తెలియదు కాబట్టి 24 గంటలు కూడా అన్నం వండుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు కూడా శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వాళ్ళు ఆమె యొక్క ఆశయాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడైతే అంటే అర్ధరాత్రి పూట 100-200 మంది వచ్చినప్పుడు వాళ్ళకి మనం చెప్పినట్లయితే అప్పుడు వాళ్ళు వండి పెడతారన్నమాట. ఎవరూ ఆకలితో బాధపడకూడదు అనేటువంటిదే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క భావన. మీరు తినకపోతే నాకు ఆకలిస్తుంది అంటుంది ఈ మహాతల్లి. నిన్ను నీవు తెలుసుకునేంత వరకు విగ్రహారాధన చేయాల్సిందే అంటుంది. మనో నిగ్రహం కోసమే విగ్రహారాధన. గడ్డా కూడా బెడ్డే అని శస్త్రచికిత్స చేయించుకోలే. చూడండి, అటువంటి దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు మన దేశంలోనే ఉంటారు. నా ఇల్లే మనందరి ఇల్లు అని మాతృప్రేమను అందరికీ పంచింది. ఆమెకు ఉండేటువంటి కిరీటాలు, భుజకీర్తులు ఇట్లాంటివన్నీ కూడా భక్తులు ఇచ్చినటువంటివే అన్నమాట. పుత్రరూప భక్తులు, భక్తరూప పుత్రులు ఇచ్చినటువంటివి. రేపు ఫిబ్రవరి 17వ తారీఖున అమ్మవారికి ధాన్యాభిషేకం అనేటువంటి జరుగుతుంది. ఆ ధాన్యాభిషేకానికి దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు ఒక బస్తా ఒడ్లు ఇస్తారన్నమాట. దూరంగా ఉండేటువంటి మన వంటి వాళ్ళం ఒక 1000 రూపాయలు, 1500 ఎంతో కొంత పంపించినట్లయితే మన గోత్రనామాలతోటి అమ్మవారికి ధాన్యాభిషేకం చేస్తారు. అందరూ కూడా దాదాపు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనండి. ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ చాలామంది పంపించారన్నమాట. మాతృశ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ జిల్లెళ్ళమూడి వాళ్ళకి తలా ఒక 1000, 1500, 500 అట్లా పంపించారు. అది మిగిలిన వాళ్ళు కూడా పంపించి ధరించండి. క్రిస్టియన్స్కి యేసు మరియమ్మలాగా కనిపించింది. వాళ్ళు పెద్ద సిలువ ఇలాంటివన్నీ చేయించి వెళ్ళారు. అదే ముస్లిమ్స్కి మహమ్మద్ ప్రవక్త అల్లాలాగా కనపడిందనమాట. వాళ్ళు కూడా సింహాసనాలు అవి చేయించారు. రాముడు, కృష్ణుడు భక్తులకి వాళ్ళ ఇష్టదైవాలు ఈమెలో కనిపించారు. అందుకని కిరీటం, భుజకీర్తులు లాంటివన్నీ కూడా చేయించి వెళ్ళారు. ఆ విధంగా ఎవరైనా కానీ ఉండగలరా? దేశ విదేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈమె మాతృప్రేమను పంచింది. ఈమెను చంపడానికి వచ్చినటువంటి నక్సలైట్లకు కూడా మాతృప్రేమను పంచి హక్కున చేర్చుకుంది. కాబట్టి ఇక్కడ జిల్లెళ్ళమూడిలో ప్రవేశించాలి అంటే ఆకలి, అది ఆకలి అర్హత అంటుంది ఈ అమ్మవారు.
కాబట్టి మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా మాటలు చెప్పారు కానీ చేతల్లో చేయలేరు. ఈమె చేసి చూపింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా జిల్లమూడి మహాపుణ్యక్షేత్రాన్ని వెళ్ళి దర్శించి, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు హైమవతీదేవి అమ్మవారి యొక్క ఏకైక కూతురు అన్నమాట. ఆమెకు దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేసింది. ఈరోజు ఈ హైమాలయంలో 101 ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. జిల్లమూడి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ హైమాలయాన్ని దర్శించి ఆమెకి 101 ప్రదక్షిణలు చేసి మీరు కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.